చికెన్ కర్రీ బోన్లెస్ రెగ్యులర్ ప్యాక్ స్విగ్గీలో అయితే ఆర్డర్ చేశాను. ప్యారడైజ్ రెస్టారెంట్ నుంచి. ఈ ప్యారడైజ్ రెస్టారెంట్ మన ఒంగోలులో కర్నూలు రోడ్ లో ఉంటుంది. మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. సో ఇది నేను ఆర్డర్ చేసిన ప్యాక్ అయితే చిన్న బాక్స్ లో అయితే పంపించారు. ప్లాస్టిక్ బాక్స్. సో ఈ ప్లాస్టిక్ బాక్స్ లో కొంచెం హాట్ గా ఉంది. సో అందుకని నేను ఒక స్టీల్ బౌల్ వేసాను పక్కనే. సో వచ్చిన మొత్తం క్వాంటిటీ అయితే ఇది కర్రీ. రెగ్యులర్ గా మనం ప్యారడైజ్ నుంచి అయితే బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకుంటాం. కాకపోతే కర్రీస్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాము. ఎందుకంటే మనకి ఇంట్లో ఏ కర్రీ చేసుకోలేదు. అందుకని కర్రీ అయితే ఆర్డర్ చేశాను. సో క్వాంటిటీ వచ్చేసి ఒక 250 to 300 ml ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అంత క్వాంటిటీ వచ్చింది. ఎక్కువేం రాలేదు. సో మొత్తం ఎంత పడిందంటే రూ. 275 పడింది. అంత వర్త్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ అయితే ఉంది. రైస్ లోకి అయితే ఇది చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో టమాటా రైస్ అది అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఒకసారి టేస్ట్ చేద్దామని తెచ్చుకొని చూడన్నా. కర్రీ అయితే ఓకే, పర్లేదు, బానే ఉంది. కాకపోతే ఒకటే స్పైసీ ఫ్రెండ్స్. మొత్తం చాలా స్పైసీ ఉంది. కారం, మిరపకాయలు అండ్ మసాలా తప్పనిచ్చి ఏం లేదు. సో ఇలాంటిది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్యారడైజ్ లో. సో బాగుంటుందని తెచ్చుకున్నాను. కాకపోతే అంత నచ్చలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.